మష్రూమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు, బాస్మతి రైస్, నూనె, నెయ్యి, ఉల్లిపాయలు, లవంగాలు, చెక్క, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, ఉప్పు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు. గార్నిష్ కోసం నిమ్మకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. మష్రూమ్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక 5-6 లవంగాలు, దాల్చిన చెక్క, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని 5-6 పచ్చిమిర్చి, 4 టమాటా ముక్కలు, పుదీనా, అరకప్పు పచ్చి బఠానీ, జీడిపప్పు, అరకప్పు పచ్చి కొబ్బరి పేస్ట్, 2 కప్పుల మష్రూమ్స్ వేసుకొని మొత్తానికి సరిపడా ఉప్పు వేసి అర గ్లాస్ నీళ్లు పోసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని 1 కప్పు నానబెట్టిన బాస్మతి బియ్యం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు రెడీ అయిన మష్రూమ్ బిర్యానీని ఒక బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ.